మైగ్రేన్తో పాటు వేరే న్యూరలాజికల్ సిమ్టమ్స్ కానీ సైన్స్ కనుక ఉంటే మనం దాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. ఒకవేళ మైగ్రేన్తో పాటు తరచూ వామిటింగ్స్ అంటే ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం, అంటే హెడేక్తో పాటు వామిటింగ్స్, ఇప్పుడు వామిట్ చేసుకున్న పర్సన్ ఆ వామిటింగ్ చాలా దూరంగా కనుక పడుతున్నట్టు అయితే తలలో ప్రెషర్ ఎక్కువై పడుతున్నట్టు దాని సాంకేతికం. సో మైగ్రేన్ విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ ఆర్ హెడేక్ విత్ ఫీవర్, సివియర్ ఫీవర్ తగ్గట్లేదు, వామిటింగ్స్ రెగ్యులర్గా అవుతున్నాయి అంటే అప్పుడు మనము దాన్ని మెనింజైటిస్గా పరిగణిస్తాం. మెనింజైటిస్ అంటే ఏంటి అంటే మన సిమిలర్గా హెడేక్స్ రావచ్చు, కానీ మెనింజైటిస్లో బ్రెయిన్ యొక్క పొరలలో ఇన్ఫెక్షన్ అంటే మెదడువాపు వ్యాధి అని మనం దాన్ని తెలుగులో అంటాము. సో ఈ మెనింజైటిస్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇలా రెగ్యులర్గా వామిటింగ్స్ తరచూ ఉండి ఫీవర్తో పాటు ఉంటే మనం మెనింజైటిస్ మెదడులో పెట్టుకోవాలి. దాన్నే మనం తెలుగులో మెదడువాపు వ్యాధిగా మనం పరిగణిస్తాం. అండ్ అలాగనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రీవియస్ ఉన్న హెడేక్స్ కాకుండా సడన్ ఆన్సెట్ హెడేక్ అంటే సివియర్గా ఉన్న హెడేక్ మ్యాక్సిమం ఇంటెన్సిటీగా హెడేక్ కనుక వస్తే అది కూడా మనము తలలో బ్లీడింగ్ అని, దాన్ని మనం థండర్ క్లాప్ హెడేక్ అని మనము పరిగణిస్తాం. అప్పుడు ఇమీడియట్గా మనము థండర్ క్లాప్ హెడేక్ గల కారణాలు మనం వెతుక్కోవడానికి ఒక నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కలిసి అసలు ఈ పాత హెడేక్లో కాకుండా కొత్త హెడేక్స్ ఇంత సివియర్గా ఎందుకు వస్తున్నాయి అని మనం ఐదర్ ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ కానీ అవైలబుల్ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసుకొని నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కలిస్తే మనకు తగ్గ న్యాయం జరగడానికి అవకాశం ఉన్నది.